సార్ ఈ దేవస్థానంలోనే మా గురువు గారు అనంతపురం ఆయన పేరు నారాయణమూర్తి గారు అండి. వాళ్ళు మా ఇంటికి వచ్చి వాస్తు చూస్తే వాళ్ళు మా తాలూకా పెళ్లిలోని జాతకం బాగోలేదని, మా తాలూకా డిస్టర్బెన్స్ చికాకులు ఇలాంటివి ఉన్నాయని వారు మరో మంగళవారం ఈ సత్యనారాయణ గుడి దగ్గర వివాహం చేసుకోమన్నారు. మాది 3 ఫ్యామిలీలు అండి. అచ్యుతాపురం అన్న కొండకల్లు విలేజ్, అలాగే మా గురుగారి విలేజ్ లోని అనంతపురం మండలం అండి. ఒకరు కూడా 6 ఫ్యామిలీలు వచ్చాయండి. మా ఫ్యామిలీ తాలూకా చికాకులు గొడవలు ఇటువంటి ఉన్నాయండి. ఇక్కడ దోషాలు ఉన్నాయండి. ఈ గుడి దగ్గరకు వచ్చి వివాహం చేసుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయండి. వెళ్ళ ఉండాలండి. ఇక్కడికి వచ్చి వివాహం చేసుకొని ఈ రథ స్వామివారు దర్శించుకొని అలాగే రథం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను సార్. ఈ దేవస్థానంలోనే మా గురువు గారు అనంతపురం ఆయన పేరు నారాయణమూర్తి గారు అండి. వాళ్ళు మా ఇంటికి వచ్చి వాస్తు చూస్తే వాళ్ళు మా తాలూకా పెళ్లిలోని జాతకం బాగోలేదని, మా తాలూకా డిస్టర్బెన్స్ చికాకులు ఇలాంటివి ఉన్నాయని వారు మరో మంగళవారం ఈ సత్యనారాయణ గుడి దగ్గర వివాహం చేసుకోమన్నారు. మాది 3 ఫ్యామిలీలు అండి. అచ్యుతాపురం అన్న కొండకల్లు విలేజ్, అలాగే మా గురుగారి విలేజ్ లోని అనంతపురం మండలం అండి. ఒకరు కూడా 6 ఫ్యామిలీలు వచ్చాయండి. మా ఫ్యామిలీ తాలూకా చికాకులు గొడవలు ఇటువంటి ఉన్నాయండి. ఇక్కడ దోషాలు ఉన్నాయండి. ఈ గుడి దగ్గరకు వచ్చి వివాహం చేసుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయండి. వెళ్ళ ఉండాలండి. ఇక్కడికి వచ్చి వివాహం చేసుకొని ఈ రథ స్వామివారు దర్శించుకొని అలాగే రథం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను సార్.